చాలా కాలం తర్వాత ఈ విధంగా మీ అందరితో కూడా దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. గడిచిన దగ్గరగా 2 సంవత్సరాల కాలంలో దేవుడు ఆయన తోడయ్యుండి 2 సంవత్సరాల క్రితం ఇదే నెలలో అనుకుంటా మీ అందరి మధ్యలో ఒక ఆదివారం నాడు అబ్రహాము జీవితాన్ని గురించి నేను మీతో కూడా వివరించడం జరిగింది. అబ్రహాము జీవితంలో దేవుడు తన స్వదేశాన్ని, తన తండ్రి ఇంటిని విడిచి తాను చూపించబోయే దేశానికి వెళ్ళమని అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాము ఏమీ తెలియకుండానే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. కేవలం దేవుని మీద ఆధారపడి అబ్రహాము సాగిపోయాడు. ఆ రోజు ఆ వాక్యాన్ని వివరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ మాటలు నన్ను మొట్టమొదటిగా బలపరిచాయి. ఎందుకంటే నేనున్నటువంటి పరిస్థితిలో నేను కోరుకోని ప్రయాణాన్ని చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను అంగీకరించి ఆయన మాటకు లోబడి నాలో ఎన్నో రకాలైనటువంటి భయాలు, ఎన్నో సంశయాలు, నేను అసలు ఇది ఎందుకు వెళ్తున్నానో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేను బయలుదేరి వెళ్ళాను. మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని చిత్తాన్ని చేయటానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎందుకు దీన్ని చేయాలో మనకు అర్థం కాదు. దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు, లేకపోతే ఎందుకు ఈ పరిస్థితులు నాకు కలిగేటట్లుగా దేవుడు అనుమతిస్తున్నాడు అనే సంగతి మన మానవ మేధస్సుకి అర్థం కాదు. మనం ఎన్నో రకాలుగా దాన్ని రీజనింగ్ చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, తర్జన భర్జన పడుతూ ఉంటాం. ఏమనంటే, ఎందుకు ఇది ఇలా జరిగి ఉండొచ్చు, ఎందుకు దేవుడు దీన్ని అనుమతించి ఉండొచ్చు, దీని వెనక ఉన్న కారణం ఏంటి అని మనకి తోచిన వాటిల్ని, మనకు కనబడే వాటిల్ని మనం కారణాలుగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో భిన్నమైనవి. మనం చూడగలిగింది కొద్ది వరకే, మనం ఆలోచించగలిగింది కొంతవరకే. కానీ దేవుని యొక్క అనంతమైనటువంటి జ్ఞానం మన ఆలోచనలకు, మన ఊహలకు, మన జ్ఞానానికి ఎంతో మించినదై ఉండి ఆయన యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన మన జీవితంలో కొన్నిటిని అనుమతిస్తాడు. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క ఆ నడిపింపులో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో అనుమతించిన దాన్ని ఊరికే ఎక్కువగా ప్రశ్నించుకుంటూ, లేకపోతే ఎందుకు 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 అని ప్రశ్నలు వేసుకుంటూ కాకుండా, ఆయన చేతిలో చేయి వేసి నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం అంటే నమ్మకం ఉంచి, ఆయన ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో నేను అక్కడికి వెళ్తాను, ఆయన ఎలాంటి పరిస్థితులు గుండా నన్ను నడిపిస్తాడో ఆ పరిస్థితులకు నేను లోబడి దేవుణ్ణి వెంబడిస్తాను. ఎందుకంటే ఇది నాకు మేలైంది, ఇది నాకు దీవెనకరమైనది, ఇది ప్రస్తుత కాలంలో నాకు కష్టంగా అనిపించిన, నష్టంగానే అనిపించిన, ఇది నా మేలు కొరకు, అంతిమంగా దేవుని యొక్క ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడడానికి ఇది దేవుడు అనుమతించాడు అనేది క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి
సంగతి. బైబిల్లో మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు పరిస్థితులు అన్నిటికంటే భిన్నంగా ఆయన్ని విశ్వసించినట్లుగా మనం చూస్తాం. నేను ఇందాక చెప్పినట్లుగా 2 సంవత్సరాల క్రితం నేనున్నటువంటి దేశాన్ని విడిచి మరో దూరదేశం వెళ్ళాను. నేను ఆ దేశం వెళ్ళాలని నా జీవితంలో ఎప్పుడు కూడా, అంటే వెళ్ళాలని అంటే మామూలుగా వెళ్ళి రావటం వేరు, అక్కడ ఉండి నేను అక్కడే కుటుంబంతో కూడా జీవించాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. అసలు నాకు అసలు ఇష్టం కూడా కాదు అది, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను 20-25 సంవత్సరాలకు పూర్వం అప్పుడే నా ఉద్యోగాన్ని ప్రారంభించి మొదటి దినాల్లోనే అనేక మంది నన్ను అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నాతో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం వెళ్ళలేదు. కారణం ఏంటంటే నాకు ఎందుకో అంత దూరం వెళ్ళడం అప్పట్లో అస్సలు ఇష్టం లేదు. దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి, కుటుంబానికి దగ్గరగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడు ఉండేవి. కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయాణం ఏదైతే నేను కోరుకోని ప్రయాణాన్ని దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళికలకు మేరకు నేను లోబడి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత వెళ్ళి ఒక రోజున నేను వెళ్ళి ఇంకా అప్పటికి వారం అయింది, నేను ఒక్కడనే వెళ్ళాను. ఫస్ట్ ఒకరోజు నేను వెళ్ళాల్సినటువంటి ఆఫీస్కి వెళ్తున్నాను, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో చాలా దుఃఖం కలిగింది. ఎందుకంటే ఎందుకున్నాను నేను అసలు ఇంత దూరంలో ఇక్కడ? నాకేది తక్కువ చేయలేదు కదా ప్రభా, నువ్వు ఎందుకు నేను ఇంత దూరం రావాల్సినటువంటి పరిస్థితి నువ్వెందుకు అనుమతించావు అని నేను ప్రార్థిస్తూ నా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి దుఃఖంతో. ఎందుకు అంటే నాకే అర్థం కావట్లేదు అసలు ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి. అలా ముందుకు వెళ్తున్నప్పుడు సడన్గా ఒక మాట నా మనసులోకి వచ్చింది. ఏమని అంటే, అయినను అనే మాట స్పష్టంగా నాకు పేతురు అన్న మాటల్లో నుంచి స్పష్టంగా వినపడుతుంది. ఏమనంటే, అయినను నీ మాట చొప్పున వెలవేస్తాం ప్రభువా. రాత్రంతా నేను శ్రమపడ్డాను కానీ ఏమీ లభించలేదు. అయినను నీ మాట చొప్పున. వెంటనే నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు నీ కన్నులకు కనిపిస్తూ ఉన్నది అసలు ఎందుకని నేను ఇక్కడికి వచ్చాను అనేది నీ కన్నులకు ఏమాత్రం కూడా ఆన్సర్ కనపడటం లేదు, నీ మనస్సుకి ఏమాత్రం కూడా దానికి జవాబు లభించటం లేదు. కానీ అయినను నాకు అర్థం కాకపోయినా నా కన్నులకు కనిపిస్తూ ఉంది, ఇది ఫూలిష్నెస్గా ఉన్నా, అయినను నీ మాట చొప్పున. ఆ మాట నన్ను ఎంత బలపరిచిందంటే, ఆ తర్వాత కాలంలో అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు, అనేక రకాలైనటువంటి సంఘటనలు, కఠినమైనటువంటి పరిస్థితులు, లేకపోతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు, అగమ్య గోచరంగా కొన్నిసార్లు పరిస్థితులు కనబడినప్పుడు దేవుడు నన్ను ఈ మాటతో మరలా బలపరిచేవాడు. అదేంటంటే, అయినను నీ మాట చొప్పున నేను ముందుకు వెళ్తాను. చూడండి, దేవుని వాక్యంలో పేతురు అన్నటువంటి ఆ మాటను చదువుకుని మనం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. చాలు. రాత్రంతా శ్రమపడ్డాం, ప్రయాసపడ్డాం, కానీ ఏమీ కూడా దొరకలేదు. నువ్వేమో
మేము రాత్రంతా ఏం చేసామో అదే చేయమంటున్నావు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఏమన్నా చెప్తే గనక నేను వెంటనే చేసేసేవాడిని. మనం చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో క్రొత్తదనాలను వెతుక్కుంటూ ఉంటాం. అందుకే క్రొత్తదనాన్ని బోధించే బోధకులు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆ బోధ ప్రతిసారి ఏదో తెలియని మర్మం, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, లేకపోతే పాత నిబంధనలో ఉన్న దాన్ని కొత్త నిబంధనతో మనం ఊహించని విధంగా దాన్ని లింక్ చేసి ఏదో కొత్తదనం. నిజానికి దేవుడు మన జీవితాల్లో ఆయన యొక్క మాట నీలో క్రొత్తదనాన్ని కలగజేయాలి తప్ప నీకు క్రొత్తగా ఉండటం కాదది. దేవుడు తన మాట ద్వారా నీలో క్రొత్తదనాన్ని కలగజేయాలి. నీ ఒక నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడాలి. అంతే తప్ప క్రొత్త మాటల్ని, క్రొత్త మర్మాలని, కొత్త కొత్త సంగతులని వినడం ద్వారా నీకు ఆ ఎక్సైట్మెంట్ కొద్దిసేపు ఉంటుంది. ఆ తర్వాత నీ జీవితం మరలా పాతదే. ఇక్కడ పేతురు జీవితాన్ని మనం చూస్తే ఆ సందర్భంలో పేతురు చాలా అనుభవజ్ఞుడైనటువంటి జాలరి. చేపలు పట్టడంలో పేతురికి నేర్పించాల్సిందేమి లేదు. అక్కడ యేసుప్రభు అన్నాడు, నువ్వు మరలా వలవేయి. పేతురు ఆల్రెడీ అవన్నీ థింక్ చేసేసాడు. ఏమనంటే, నా అనుభవం చాలా ఎక్కువ, నాకు తెలుసు ఈ టైంలో అసలు చేపలు పడవు, రాత్రే పడలేదంటే ఇప్పుడు ఇంకా పడవు, రాత్రంతా శ్రమ పడ్డాను నేను, అయినా పట్టం లేదంటే ఇప్పుడు పడే ఛాన్సెస్ అసలు లేవు. అవన్నీ తెలిసినప్పటికీ ఆయనను ఈ మాట నన్ను ఎంతగా తాకిందంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నన్ను చూస్తూ ఉన్నవాళ్ళు నువ్వు చేసినటువంటి పని, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత ఫూలిష్గా ఉందంటే, వెర్రితనంగా ఉందంటే నాకు నవ్వొస్తుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని అడిగారు. అంటే వాళ్ళంతా నాకు లోకంలో ఉన్నటువంటి స్నేహితులు, లేకపోతే నాతో పనిచేసేవాళ్ళు. ఎందుకన్నారంటే, అది నిజంగానే వాళ్ళు అన్నదాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. లోకంలో నుండి ఆలోచిస్తే అది కరెక్ట్. కానీ అయినను నీ మాట చొప్పున దేవుడు నాతో స్పష్టంగా నువ్వు ఈ ప్రయాణాన్ని చేయాలి అని నాకు తెలియజేసినప్పుడు, నేను ఒక పక్క దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞత, ఆశ్చర్యం కలిగితే, రెండో వైపున బాధ. ఎందుకంటే నిజంగానే నన్ను వెళ్ళిపోమంటున్నావా అని. ఈ రెండు ఉన్నప్పుడు నేను దేవునితో చెప్పిన మాట ఒక్కటే, నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, నేను ఒక అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయినా, అంటే లోకానుసారంగా ఆలోచిస్తే, అంటే నేను చేస్తున్న వృత్తిలో, నేను చేస్తున్న పనిలో నేను వెళ్ళి మరలా ఒక కొన్ని నెలలకే తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఎదురైనా నేను వెళ్తాను. ఎందుకు అంటే, నీ మాట చొప్పున చేశాను అనే సంతృప్తి, నీ మాటను నెరవేర్చాను అనే ఆ నిజమైనటువంటి విధేయత నా జీవితంలో నేను కోరుకుంటున్నాను ప్రభా. నేను వెళ్తూ ఉన్నది అక్కడ ఏదో గొప్ప గొప్ప కార్యాలు నా కోసం జరగాలనో, లేకపోతే నేనేదో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళతానో నేను వెళ్ళటం లేదు ప్రభా. ఎందుకు అంటే, నాకు తెలీదు, నువ్వు తీసుకువెళ్ళొచ్చు, లేకపోతే నీ చిత్తం వేరేలా కూడా ఉండుండొచ్చు. కానీ నేను మాత్రం చేయడానికి ఒక్కటి మాత్రం నిర్ణయించుకున్నాను. అదేంటంటే, నీకు విధేయత చూపించి ఆయనను నీ మాట చొప్పున నేను వెళతాను.
నీ మాట చొప్పున నేను చేస్తాను, నీ మాట చొప్పున నేను జీవిస్తాను, నీ మాట చొప్పున నేను సహిస్తాను, నీ మాట చొప్పున నన్ను నేను మార్చుకోవడానికి ప్రయాసపడతాను అనేది దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నటువంటి విధేయత. అయినను అనే మాట ఆ రోజున ఆయన నాతో మాట్లాడింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా నా మనస్సులో ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఎదురైన ప్రతి సమయంలో కూడా ఈ మాట నా మనస్సులో ఎంతో బలంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో అయినను అనే మాటను చూస్తాం మనం. ఇంకా చెప్పాలంటే విశ్వాసం ఎందుకు అనే దానికంటే, విశ్వాసం అనేది ఎప్పుడైనా సరే ఎందుకు నమ్ముతున్నావు నువ్వు అని ఎవరైనా అడిగితే మనం ఏమని జవాబు ఇవ్వాలి? ఎందుకంటే. నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని నన్ను ఎవరైనా అడిగితే ఎందుకంటే అని చెప్పాలి. అంటే దేవుడిని పక్కన పెడితే కొద్దిసేపు, ఎందుకంటే నాకు అక్కడ ఉన్నతమైన భవిష్యత్తు ఉంది, ఎందుకంటే నాకు అక్కడ ఆర్థికంగా ఇంకా ఎక్కువ లాభం కలుగుతుంది, ఎందుకంటే అక్కడ నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇలా చెప్పాలి. ఇప్పుడు నాకు అలాంటి ఆన్సర్స్ ఏవీ లేవు. ఎందుకు అంటే నిజంగానే అవేవి ట్రూ కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి చూసారు, ఆర్థికంగా కానీ, అక్కడ ఇంకా క్షేమం కానీ, అక్కడ ఇంకేమైనా సరే ఎక్కువ కానీ ఏదీ లేదు. అందుకే చాలాసార్లు విశ్వాసం అనేది ఎందుకంటే అనే మాటతో కాదు ప్రారంభమైంది. నిజమైన విశ్వాసం అయినను అనే మాటతో ప్రారంభమవుతుంది. అబ్రహాము నమ్మటానికి ఆధారాలు లేనప్పుడు నమ్మి తన వృద్ధాప్యములో దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుణ్ణి పొందుకున్నాడు. అలాగే ఇంకా బైబిల్లో మనం అనేక మందిని చూస్తే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పేతురు సైతం ఆయన చెప్పగానే ఉన్న చేపలు కనపడ్డాయా? లేదు. కానీ విధేయతతో ఆయనను నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. అప్పటికే వలలన్నీ కడిగేసుకుంటున్నాడు, రెడీ అయిపోతున్నాడు వెళ్ళిపోవడానికి. చాలాసార్లు మనం ఏదైనా సరే ఇంకా అవ్వలేదు అని చెప్పి మనం బ్యాగ్స్ అన్నీ సర్దేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి లేదు అవుతుంది చూడు అన్నారనుకోండి, మనం విసుగ్గా ఏమంటామంటే నేను అన్నీ ప్యాక్ చేసేసాను, ఇంకెప్పుడు చేయడానికి ఏమి లేదు ఇంకా అని మన మాట, ఇంకా వాళ్ళ మాట నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ పేతురు యేసు ప్రభు మాటకి ఎంత విలువనిచ్చాడంటే అన్నీ సర్దేసుకున్నవాడు మళ్ళా వేశాడు వల. ఏమనంటే పడతాయో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాటని నెరవేర్చటమే నాకు ఇష్టం. ఈరోజున క్రైస్తవ జీవితాలలో నాకేదైనా వస్తుంది అంటే నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ప్రభా నువ్వు నాకు అది ఇస్తానంటే మాత్రం నేను ఎంత విశ్వాసాన్నైనా నీ పట్ల కనపరుస్తాను అని మనం అనుకుంటూ ఉంటాం మనస్సులో, పైకి చెప్పకపోయినా. కానీ దేవుడు కోరుకునేది అలాంటి విశ్వాసం కాదు. ఆయన కోరుకునేది అయినను అనే పరిస్థితుల్లో నుండి వచ్చే విశ్వాసం. అందుకే ఈ అయినను అనే మాట విశ్వాసం మరియు సందేహం ఈ రెండిటికి మధ్య వారధి, బ్రిడ్జ్. విశ్వాసం, సందేహం ఈ రెండిటికి మధ్య ఈ అయినను అనే మాట ఒక బ్రిడ్జ్, అదొక వంతెన. నేను విశ్వాసంతో దేవుడు నాకు తోడై ఉంటాడు, ఆయన నన్ను నడిపిస్తున్న ప్రదేశానికి నేను వెళ్తానని వెళ్ళిన తర్వాత నాలో ఈ పదే పదే సందేహంతో కూడినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఏమనంటే అసలు నిజంగానే ఈ దేవుడు మాట కాదా? నిజంగా ఇంత ఫూలిష్గా ఎవడైనా బిహేవ్ చేస్తాడా? ఎందుకు అంటే మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి ఈ మాట చెప్తున్నానంటే, నేను వదిలేసి వచ్చినటువంటి ఆ పొజిషను మరలా నేను పొందుకోవాలంటే అక్కడికి వెళ్ళి నాకు రాదు, ఇంకా అయిపోయింది.
మరలా ఏదైనా వేరే ప్లేస్లో ఏదైనా ఇస్తారేమో, కానీ చాలా కంఫర్టబుల్గా ఇక్కడ రిటైర్ అయిపోవచ్చు, ఇంకా కావాల్సినంత గ్రోత్ కూడా ఉంది, ఎటువంటి సమస్య లేకుండా మనం దేవుని పని చేసుకోవడానికి కావలసినంత ఇక్కడ అనుకూలత ఉంది. అలాగే ఉన్న ప్లేస్లో చాలా చక్కటి సేఫ్టీ, సెక్యూరిటీ, భద్రత అన్నీ ఇంకా అసలు ఇంకా ప్రశ్నించడానికి కానీ ఇంకా ఏదైనా ఎప్పుడైనా ఇది బాధగా ఉంది, ఇది కష్టంగా ఉందని ఊహించడానికి కూడా ఏమి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఎక్కడో తెలియని ప్లేస్లో ఒక్కడన్నా అక్కడ తెలుసా అంటే నేనున్న ప్లేస్లో ఒక్కళ్ళు కూడా తెలియదు, నాకు నిజంగా వ్యక్తిగతంగా పరిచయం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈ వంతెన, ఈ వారధి, అదేంటంటే ఆయనను అనే మాటని నా హృదయంలో పెట్టి, ఎందుకంటే నన్ను బలపరచకపోతే గనక నేను బలహీనుడినై ఆ పరిస్థితులలో నేను మళ్ళీ నాతో పాటు ఇంకా నలుగురు ఉన్నారు, వాళ్ళందరినీ నేను గనక బలహీనుడిగా ఉంటే ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు, ముఖ్యంగా పిల్లలు. కాబట్టి దేవుడు నన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు, అంతేగాని అది నా గొప్పతనం కాదు. ఆ వాక్యం నా దగ్గరికి వచ్చి నన్ను బలపరచకపోతే నేను ఇంకెంత బలహీనుడయ్యేవాడినో నాకు తెలియదు, నేను నిరాశలోకి వెళ్ళేవాడినేమో నాకు తెలియదు. కానీ నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం ఒక్కటే నిర్ణయించుకున్నాను, అదేంటంటే నీ మాట చొప్పున నేను చేయటానికి సిద్ధంగా ఉన్నానని. అప్పుడు ఈ మాట నా హృదయంలో లేదు, నా మనసులో దేవుడు పెట్టినటువంటి ఒక మాట అంతే అది. కానీ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని దేవుడు నా హృదయంలో పెట్టాడో, వాక్యము శక్తి కలిగిందై మన జీవితంలో అద్భుతాలను చేయటానికి ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే పేతురు జీవితంలో ఎంత గొప్ప అద్భుతాన్ని చూశాడంటే, విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. మనందరికీ కూడా ఆ గొప్ప అద్భుతం తెలుసు. అంత అద్భుతం జరగడానికి ముందు పరిస్థితి అద్భుతం కాదు కదా, కనీసం ఒక్క చేప పడుతుందనడానికి కూడా ఆధారం లేదు. అందుకే ఆయన అన్నాడు స్పష్టంగా, అయినను నీ మాట చొప్పున వల వేస్తాను. నాకైతే క్లియర్, ఏమి పడవని తెలుసు ప్రభువా. నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు సాతాను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు దీంట్లో నమ్మకంగా ఉండడం ద్వారా, నువ్వు దీంట్లో విధేయత చూపడం ద్వారా నీకు లభించే లాభం ఏంటి అని వాడు ఎంతసేపు విశ్వాసాన్ని మన దగ్గర నుండి దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకు అనే ప్రశ్న వేస్తాడు. నీ పక్కన ఉన్న వాళ్ళని చూడు, వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెందారు. ఎందుకు నువ్వు ఇది చేయాలి, ఇది చేయటం వల్ల నీకు వచ్చేదేముంది? నీ విశ్వాసాన్ని ప్రశ్నించటమే వాడి యొక్క కర్తవ్యం. వాడు ప్రతిరోజు నీకు ఎలాంటి సంఘటనలని, పరిస్థితుల్ని కలగజేయడానికి ఇష్టపడతాడంటే నీ విశ్వాసం కదిలించబడాలి. అందుకే బైబిల్లో ఉన్న ఇంకొన్ని సంఘటనల్ని మనం చూద్దాం. హబక్కూకు గ్రంథంలో ప్రవక్త అయినటువంటి హబక్కూకు 2వ అధ్యాయము 3వ అధ్యాయము 17-18 వచనాలను చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయలేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చాలండి. చూడండి ఇక్కడ ఎన్ని అయినను అనే ఉన్నాయో చూడండి మీరు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆయనను మన జీవితంలో ఒక్క ఆయనను ఉంటేనే మనం ఆయన ఎవరు అంటాం. ఇక్కడ ఇన్ని ఆయనను ఉన్నాయి ఆయనకి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన నా రక్షణకర్తయగు దేవుడు. ఇవన్నీ ఎందుకు మరి? ఎందుకు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అది నాకు తెలియదు, అది తెలుసుకోవడానికి నాకు పెద్దగా ఆసక్తి కూడా లేదు. కానీ నా రక్షణకర్తయగు దేవుడు నాకు తోడై ఉన్నాడు. వీటన్నిటి గుండా నన్ను ఆయన తీసుకువెళ్ళడానికి గల కారణం ఒక రోజున నాకు తెలుస్తుంది. ఆయన నాకు అది తెలిపే వరకు నేను మౌనంగా వాటిని భరించుకుంటూ ఆయన యందు నమ్మిక ఉంచి ముందుకు సాగుతాను. ఈ ఆయనను అనే మాట నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ తర్వాత పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా చాలా చక్కగా అన్నీ ఫలించేవిగా, పుష్పించేవిగా, లేకపోతే అన్నీ సమృద్ధిగా ఏమీ లేవు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పరిస్థితులు ప్రతికూలంగా కనపడ్డాయి. కానీ వాటన్నిటిలో కూడా దేవుని యందు విశ్వాసం మాత్రం అంతకంతకు అభివృద్ధి చెందుతూనే వచ్చింది. చాలా పరిస్థితులు ఇంతకుముందు అసలు ఆలోచించాల్సినటువంటి విషయాలు కూడా కావవి. కానీ ఇప్పుడున్నటువంటి కొత్త ప్రదేశంలో అవన్నీ కూడా సమస్యలే. చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు. అలాగే నా పని ఒత్తిడి, ఆ పనిలో పరిస్థితులు సరిగా లేకపోవడం, ఆ పరిస్థితులు సరిగ్గా లేకపోతే అది అప్పుడే స్టార్ట్ చేసినటువంటి ఒక సంస్థ కాబట్టి అందులో పరిస్థితులు సరిగ్గా లేకపోతే నా ఉనికికే ప్రమాదం. కారణం ఏంటంటే అది లేకపోతే నేను లేను. పోనీ అదేమన్నా నేను ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి నాకంటూ ఒక సోషల్ స్టేటస్, ఈ మధ్య నాకు కూడా తెలుగు మాట్లాడటం లేక తగ్గిపోయింది. సోషల్ స్టేటస్ అంటే సామాజిక భద్రత, లేకపోతే ఏదో ఒకటి అలాంటివి ఏమైనా నాకు అక్కడ ఉన్నాయంటే లేవు. ఈ కంపెనీ కనుక మూతబడితే నేను కూడా బ్యాక్. ఇప్పుడు పిల్లల చదువులు, వాళ్ళు చదువులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళని అర్ధాంతరంగా మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పడేస్తే వాళ్ళు అనుకుంటారు మా డాడీ అంత తుగ్లక్ ఇంకెవడో ఉండడేమో అనుకుంటారు. అంతే కదా? మీకు తుగ్లక్ అనే వ్యక్తి తెలిస్తే చరిత్రలో రాజధానిని పని పాట లేకుండా మార్చేసేవాడు. నేను ఇప్పుడు సంగతులు మాట్లాడలేదు, నేను చరిత్ర చదువుకున్న సంగతులు అంతే. నాకు అది బాగా గుర్తుండి అదే మాట గుర్తుకొచ్చేది నాకు. అన్నీ బాగున్నప్పుడు కూడా మార్చేవాడంట. ఢిల్లీ నుంచి ఔరంగాబాద్ నుంచి ఏయో ఉన్నాయి, గుర్తులేదు నాకు సరిగ్గా. సరే, నేను అనుకునేవాడిని ఈ పిల్లలు ఏమనుకుంటారు నన్ను. సరే, నా భార్య అంటే నాతో పాటు కష్టపడటానికి సిద్ధపడే అక్కడికి వచ్చింది కాబట్టి నాకేం సమస్య లేదు ఆమెతో, ఎందుకంటే ఆమె కూడా దేవునిలో బలంగా ఉంది కాబట్టి. కానీ వీళ్ళు కాదు కదా, వీళ్ళు ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళు కొందరు, అయితే టీనేజీ పీక్లో ఉన్న వాళ్ళు కొందరు. వాళ్ళు అసలు రావడానికి ఇష్టమే లేదు మొట్టమొదటి నుంచి వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు అన్నారు అసలు మేమెందుకు రావాలి అక్కడికి, అసలు ఎందుకు వెళ్ళాలి మనందరం అన్నారు వాళ్ళు. నేను అప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాను ఫ్యామిలీ ప్రేయర్లో, ఈ డాడీకి తెలియదు ఇది ఎందుకు వెళ్ళాలో, కానీ ఆ డాడీకి మాత్రమే తెలుసు. ఆ డాడీ అడుగుతున్నాడు వెళ్ళమని, కాబట్టి ఈ డాడీ వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు తప్ప ఈ డాడీకి ఏం తెలియదమ్మా, మీరు కూడా ఆ డాడీని అడగండి అన్నాను నేను. ఎందుకంటే వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి స్నేహితులు, వాళ్ళు ఇక్కడ పుట్టినా సరే పెరిగిందంతా అక్కడే చిన్న వయసు నుండి, కాబట్టి వాళ్ళకి హోమ్ అంటే అదే. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఎప్పుడు ఏ ఆలోచనలు వచ్చినా సరే దేవుని వాక్యం, ఆయనను నీ మాట చొప్పున నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తాను ప్రభువా. ఏది ఫలించినా ఏది ఫలించకపోయినా, నాకేది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు నాకు రక్షణకర్తవైన దేవుడు ప్రభువా. అదే హబక్కూకు అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏది మన జీవితంలో మనల్ని ఆటంకపరుస్తూ ఉంది, విశ్వాసాన్ని ఏది బలహీనపరుస్తూ ఉంది చూడండి. అలాగే ఇంకా దేవుని వాక్యంలో ఇంకా వేరే సందర్భాలను కూడా త్వరగా మనం చూద్దాం. యోబు గ్రంథంలో ఉన్నటువంటి మాట చూడండి. యోబు 13వ అధ్యాయము 15వ వచనం.
యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని చాలండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, ఇందులో ఆయనను ఉందా లేదా? చంపినను అనే దాన్ని సపరేట్ చేస్తే చంపి అయినను అని దాని అర్థం. అంటే చంపినను తెలుగులో అలా కలిసి ఉంటాయి కాబట్టి. నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. చూడండి, ఇక్కడ యోబు చాలా బాధలో ఉన్నాడు. ఎంత బాధ అంటే ఇంకా ఆ బాధ వర్ణించడం ఎవరి వల్ల కూడా కాదు. సమస్తము నష్టపోయాడు, చివరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంటున్నాడు, అయినను నన్ను చంపినను, అంటే నేను చచ్చిపోయే పరిస్థితులే వచ్చిన నా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను. దేవుడు మన నుండి కోరుకుంటున్న భక్తి, విశ్వాసం ఇవే. అలాంటి పరిస్థితుల్లో కనుక మనం దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు ఎంతో మనల్ని బట్టి మహింపరచబడతాడు, ఎంతో సంతోషిస్తాడు. ఒక తండ్రి కష్టాల్లో, లేకపోతే ఒక తండ్రి తన పిల్లలకు అన్నీ సమకూర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ పిల్లలు సణుక్కోవటం, గొణుక్కోవటం కాకుండా, నాన్న ఓకే డాడీ పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, అందరం కలిసే దీన్ని మనం భరించుదాం, మేము ఉన్న వాటితో సర్దుకుని చదువుకుంటాం, ఉన్న వాటితో సర్దుకుని మేమేమైతే చేయాలో వాటిని చేసుకుంటూ ఎదుగుతాం అని అంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది? నేను అనుకుంటున్నా ఆ తండ్రికి ఇంకా అంతకంటే సంతోషం ఏమి ఉండదు. మన పరలోకమందున్న తండ్రి కూడా అలాంటి సంతోషం కోసమే మన నుండి ఆ తండ్రిని సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభు గురించి ఆకాశము నుండి వినబడినటువంటి మాట ఏంటది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనల్ని బట్టి కూడా ఆయన ఆనందించుచూ ఉండేటటువంటి ఆ గొప్ప భక్తిని కనుక మనం కనపరచగలిగితే, విశ్వాసాన్ని మనం చూపించగలిగితే అది ఎంతో దేవుని నామానికి మహిమ. అలాగే చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. దానియేలు 3:17-18 వచనాలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18. మేము సేవించుచున్న దేవుడు మన్నుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టుచున్న బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, చూసారా, వీళ్ళు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడడానికి సిద్ధపరచబడినటువంటి 3 యవనస్తులు. ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. వీళ్ళు కూడా మీ వయసులో ఉన్నవాళ్ళే, ఎక్కువగా 15-16 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు. వీళ్ళు అంటున్నారు, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినను. ఎంత విశ్వాసమో చూడండి. రక్షించకపోయినా మేం మాత్రం నువ్వు పెట్టించే ఈ ప్రతిమకు నమస్కారం చేయటం కానీ పూజించటం కానీ మేము చేయం. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను పోషిస్తాడు, నాకు ఉన్నతమైనది దయచేస్తాడు,
ఒకవేళ దయచేయకపోయినను నా రక్షణకర్తయగు దేవుడే నాకు ఆధారం. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్న విశ్వాసం. నాకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నాకున్న వాటిని అన్నిటినీ కోల్పోతూ ఉన్నాను, అయినప్పటికీ కూడా నేను నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. ఆయనను అనే మాట అంత పవర్ఫుల్గా బైబిల్లో దేవుణ్ణి వెంబడించే వాళ్ళ జీవితాల్లో మనకు కనిపిస్తుంది. ఎంత అంటే వాళ్ళు విశ్వాసము ద్వారా, ఈ ఆయనను అనేది విశ్వాసానికి ముందుంది వాళ్ళకి, దాంతో ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు అద్భుతాలను చూడగలిగారు. కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం దేవుడు అద్భుతం చేస్తాడని కాదు వాళ్ళు లోబడింది. అనేక సందర్భాల్లో మన విధేయత ఎలా ఉంటుందంటే, ఇది చేస్తే దేవుడు అది ఇస్తాడు, అది ఆ విధంగా నన్ను దీవిస్తాడు కాబట్టి నేను విధేయత చూపటానికి ఇష్టపడతాను అనుకుంటాం. అది విధేయత కాదు. అది మనకి రాబోయే లాభాన్ని అపేక్షించి మనం కొద్దిగా శ్రమపడడం. కానీ నిజమైనటువంటి విధేయత పేతురు చూపించాడు, అది నిజమైన విధేయత. యోబు, అలాగే ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూపించినటువంటి విధేయత అది ఎలాంటిది అంటే, ఆయనను ఒకవేళ ఆయన రక్షించకపోయినను, ఎందుకు అంటే ఆయన చిత్తం, ఆయన రక్షించకపోయినప్పటికీ కూడా మేము మాత్రం నీకు ఎంత మాత్రం నమస్కారం చెయ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీ జీవితాల్లో ఏదో దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తే నేను ఆయనకు మహిమ కొరకు జీవిస్తాను, దేవుడు నన్ను నా చదువులో, నా ఉద్యోగములో, నా వ్యాపారములో, నా వృత్తిలో, నాకున్నటువంటి లక్ష్యాలలో దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తే నేను ఆయన కొరకు ఘనంగా బ్రతుకుతానని నీవు అనుకుంటూ ఉంటే అది కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఆయనను నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా, నేను ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నా, నేను ఎలాంటి లేమి కొదువ ఎదుర్కొన్నా, ఆయనను నా దేవుణ్ణి మాత్రం నేను ఘనపరిచి ఆయన కొరకు నా జీవిత కాలం అంతా నేను జీవిస్తాను. చూడండి, చివరిగా యేసుక్రీస్తు ఆయన చెప్పినటువంటి మాటలు, సిలువకు వెళ్ళే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. లూకా 22:42 వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. చాలు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. మనం, ప్రభా నేను పలానా కంట్రీ వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడికి కాకపోతే ఈ కంట్రీకైనా పర్వాలేదు, నీ చిత్తం అంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తుంది, నేను సిలువకు వెళ్ళాలని నన్ను సిద్ధపరిచావు ప్రభా, అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. అయితే ఈ సిలువకు వెళ్ళడంలో ఈ పాపమంతా నా మీద నేను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఈ పాప భారమంతా కూడా నా మీద మోపబడినప్పుడు, సిలువ శ్రమలు, సిలువ కష్టాలు, అవమానాలు ఇవన్నీ కాదు ప్రభువా, తండ్రి నీతో నాకున్నటువంటి సంబంధాన్ని నేను కోల్పోతాను. అది ఎన్నడూ కూడా నేను కోల్పోలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు నీతో ఏకంగా ఉన్నాను నేను. కానీ ఇప్పుడు ఈ పాపం నా మీద ఎప్పుడైతే మోపబడిందో, పాపాన్ని అసహించుకునే నీవు నాతో సహవాసాన్ని కలిగి ఉండలేవు. కాబట్టి నేను
నీతో ఉన్న సహవాసాన్ని కోల్పోతాను ప్రభా. అది కోల్పోవటం మాత్రం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అందుకే తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె తొలగించటం నీకు ఇష్టమైతే చెయ్యి. ఈ గిన్నె అంటే ఈ గిన్నెలో ఉన్నది శిలువ శ్రమ కాదు. ఈ గిన్నెలో ఉన్నది దేవుని యొక్క ఉగ్రత. ఆ ఉగ్రత శిలువ శ్రమ కాదు. శిలువ శ్రమ కంటే కూడా మనం అంతటి భయంకరమైనది అది. అదేంటంటే ఆయన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోయే పరిస్థితి. మనకు అది అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఆయనతో ఉన్న సహవాసాన్ని కోల్పోవడానికి పెద్ద కష్టమేం అవసరం లేదు. ఎవరైనా ఏదైనా మనకు ఆశ చూపి మనల్ని ఆయన సహవాసం నుంచి తప్పించేయచ్చు. సాతాను చిన్న టెంప్టేషన్ పెడితే మనం ఆ టెంప్టేషన్కి లోబడి ఆయనతో ఉన్న సహవాసాన్ని కోల్పోతాం. కానీ యేసు ప్రభువుకు తండ్రితో ఉన్న సహవాసం ఎంత బలమైనదంటే, ఇప్పుడు మనందరికీ లోపల గుండె ఉంది కదా, ఈ గుండెని మన నుంచి లాగితే ఎలా ఉంటుంది మనకి? ఊహలకు కూడా అందదు. అంత భయంకరమైన పెయిన్ ఉంటుంది. ఎందుకంటే మన నుంచి వేరు చేయటం అది. ఆయన తండ్రితో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన సంబంధాన్ని కోల్పోవడానికి ఇష్టం లేక అంటున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెని నా ఇద్దరి నుండి తొలగించు. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడును గాక. మన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం సంశయిస్తూ, ఇది నాకు కష్టమైంది, ఇది నాకు అనుకూలమైంది కాదు, దీనివల్ల నేను నష్టపోతాను, దీనివలన నా సౌఖ్యాలను నేను కోల్పోతాను, దీనివల్ల నాకున్న పేరు ప్రఖ్యాతులను నేను కోల్పోతాను, కాబట్టి ఆయన్ను పక్కన పెట్టి నాకు ఇష్టం వచ్చినట్టుగానే నేను వెళ్తాను. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఈ ఆయనను నేను ఆయన్ని వెంబడిస్తాను, ఆయనను నేను సహించుకుంటాను, ఆయనను నేను భరిస్తాను. కోరి టెన్ బూమ్ అనే భక్తురాలు, ఆమె ఈ మధ్య కాలంలోనే చనిపోయింది. హాలండ్ అనే, ఇప్పుడు నెదర్లాండ్స్గా పిలువబడుతున్నటువంటి దేశంలో ఆమె ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి, కుటుంబం అంతా కూడా చక్కగా దేవుణ్ణి వెంబడించే కుటుంబం, వాచ్ రిపేర్ చేసే కుటుంబం అది, వాచ్ మేకర్స్. ఎప్పుడో ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో. అలాంటి ఇంటిలో అప్పుడు జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ యూదులని హతమార్చడానికి ఎన్నో భయంకరమైనటువంటి కుట్రలను పన్నుతూ వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చెరపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఈ కుటుంబం ఒక సీక్రెట్ గదిలో వాళ్ళని దాచిపెట్టి ఉంచడానికి అని చెప్పి, యూదులని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికని ఎంతో ప్రాణాలను ఒడ్డి వాళ్ళు కొంతమందిని చేర్చుకున్నారు ఇంటిలో. వాళ్ళకి సీక్రెట్గా ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ గది ఎవరికి కూడా కనపడదు, పోలీసులు వచ్చి చెక్ చేసేవాళ్ళు. కానీ చివరికి కొంతకాలానికి కుటుంబాన్ని అంతటిని తీసుకువెళ్ళి జైల్లో పడేశారు. జైలు అంటే మామూలు జైలు కాదు అది, దాన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటారు. ఎవరైనా జర్మనీ వెళితే అక్కడి చాలా ప్రముఖంగా ఉంటాయి. ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టి దుర్భరమైనటువంటి జీవితం మీరు ఏ జైల్లో కూడా చూడలేరు, ఏ సినిమాల్లో కూడా చూడలేరు. అలాంటివి పెట్టి ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి గ్యాస్ ఛాంబర్స్లో పడేసి మొత్తాన్ని కాల్చివేసేవాడు సజీవంగా. అంతటి భయంకరమైనటువంటి శిక్ష లభిస్తుందని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు యూదులని తమ ఇంటిలో పెట్టుకుని ఆశ్రయం ఇచ్చి, చివరికి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులో ఆమె అక్క, అలాగే ఆమె తండ్రి, ఈ ముగ్గురు కాన్సన్ట్రేషన్ క్యాంపులో ఉంటారు. కొంతకాలానికి తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవాడు చనిపోతాడు. చివరికి ఈమె అక్క ఉంటారు ఒక రూమ్లో. అక్కడ ఇంకా చాలామంది ఉంటారు. అక్కడ చాలా పేలు భయంకరంగా బాధిస్తాయి వాళ్ళని. అప్పుడు ఈమె ఎంతగానో దిగులు పడుతూ బాధపడుతూ ఉంటే అక్క చెప్తుంది, కోరి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితులు మనల్ని పేలు బాధిస్తున్నాయి, ఇక్కడ దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన దేవుడు, మన రక్షకుడు, మన తండ్రి
ఆయన వీటిని అనుమతించాడు. ఆయనను ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు, కానీ ఆయన మంచివాడు. ఆయనను ఆయన మంచివాడు, ఆయనను ఆయన మన రక్షకుడు అని వాళ్ళు స్తుతించడం మొదలు పెడతారు. 2-3 రోజులైన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు ప్రార్థన చేసుకోవాలన్నా బైబిల్ చదవాలన్నా వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు కనుక అక్కడికి వచ్చారంటే, గార్డులు వచ్చారంటే వీళ్ళు చేయటానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ వీళ్ళు చిన్న సెల్ గ్రూప్ నడుపుతుండే వాళ్ళు, ఆ సెల్లో వాళ్ళు కనుక వచ్చి చూశారంటే వీళ్ళని ఒప్పుకుని అవన్నీ అలో చేయరు. వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, 2 రోజుల తర్వాత దేవుడు ఎందుకు అనుమతించాడంటే, ఈ పేర్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వాళ్ళు రారు, అస్సలు అటువైపుకి కూడా రారు వాళ్ళు. వీళ్ళు నిరాటంకంగా చక్కగా వాళ్ళందరినీ దేవుళ్ళు బలపరుస్తూ వాళ్ళు అలా కొనసాగటానికి అవకాశం లభించింది. అలాగే మన జీవితంలో ఆయనను అనేది ఎందుకు వస్తుందంటే, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఒకటి ఉంటుంది. అది మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కాలక్రమేణా ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు అది మనం గ్రహిస్తాం. ఒక రోజున మా పెద్ద పాప తను హాస్పిటల్లో కొంత షాడోయింగ్ లాగా, అంటే కొంతమంది డాక్టర్లని సర్జన్లని ఫాలో అయ్యి వాళ్ళు చేస్తున్న దాన్ని చూడటానికి ఆమెకి అవసరం. అది తను చేస్తున్న, తను కాలేజీలో ఉంది, అంటే స్కూల్లో, కాలేజీ అంటే ఇంటర్మీడియట్ లాగా, అక్కడ దాన్ని హై స్కూలే అంటారు. ఇంకా ఆ స్కూల్లో వాళ్ళు కూడా చెప్పారు అది చేయాలి నువ్వు అని. సరే తను నాతో చెప్తే నేను అన్నాను, అప్లై చేయి, ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది కదా, వాళ్ళు అలౌ చేస్తారేమో అని. చేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా ఫస్ట్ ఏదో రెస్పాండ్ అయ్యారు, ఆ తర్వాత రెస్పాన్స్ లేదు. ఇంకా నెలలు గడిచిపోయినాయి, ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా జవాబు లేదు. తను చెప్పింది ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తే నేను అన్నాను, చెప్పి మేమంతా ఏమనుకున్నామంటే, మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఇండియన్, వాళ్ళ బ్రదర్ డాక్టర్, ఆయనతో చెప్పిస్తే అవుతుందేమో అనుకున్నాం. అది చాలా సబబుగా దోచింది, ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు మాతో ఎక్కడికన్నా బయట కనిపించినప్పుడు. వెంటనే నాలో ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అని స్పష్టంగా మాట్లాడటం అర్థమై వెంటనే నేను అన్నాను, లేదు ఆయన అడగొద్దు, మనం మన తండ్రిని, పరలోకమందున్న మన డాడీ ఉన్నాడు, ఆయన అడుగుదాం అంటే సరే అని కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసేవాళ్ళం. తను కూడా చేసేది. 1 వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయి ఏమి లేదు, 3 వారాలు అయిపోయిన తర్వాత స్లోగా మళ్ళీ మనసు ఎక్కడికి వెళ్తుంది, ఏమో దేవుడే ఆయన్ని మన కోసం సిద్ధపరిచాడేమో, ఆయన అడిగితే అయిపోలా అనిపిస్తుంది. కానీ నా మనసులో మాత్రం లేదు, దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం అని మరలా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు. ఒక దగ్గర ఒక 1 రోజులు గడిచినాయేమో, ఇంకా తనకి టైం లేదు పెద్దగా. అప్పుడు కనుక ఇంకా అవ్వకపోతే ఇంకా ఈ టైం గడిచిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో నాకు బాగా పరిచయం ఉన్న ఒక ఆయన లోకల్ అక్కడ ఆయన అన్నాడు, ఎలా ఉంది మీ పిల్లలకి ఇక్కడ స్కూల్లో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారా అంతా అడిగాడు. అప్పటికి మేము వెళ్ళి ఒక 4-5 నెలలు అయింది. నేను బాగానే ఉన్నారన్నాను. ఆయన ఎవరో ఆయనకి చెప్పినట్టుగా అన్నాడు, మీ పిల్లలు ఎవరికైనా హాస్పిటల్లో ఏమన్నా షాడోయింగ్ లాంటిది చేయటానికి ఏమన్నా కావాలా అని అడిగాడు. నేనైతే అసలు ఆశ్చర్యపోయాను, ఈయన ఎందుకు ఇలా అడుగుతున్నాడు, అసలు అది మామూలు క్వశ్చన్ కాదు, అది ఎవరు అడగరు అలాంటి ప్రశ్నలు. నేను అవును అన్నాను. అలా అయితే కనుక నువ్వు నాకు ఒక చిన్న లెటర్ ఇవ్వు, నేను చూసుకుంటాను అదంతా. ఆ హాస్పిటల్ మొత్తానికి 5,000 మంది పనిచేసే హాస్పిటల్ మొత్తానికి CEO ఉన్నాడు, ఆయన మా ఇంటి పక్కనే ఉంటాడు, నాకు బాగా తెలుసు అన్నాడు. నేను వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత నేను పెద్ద పాప లివియాతో చెప్పాను, ఇవ్వు ఆ లెటర్ ఇవ్వంటే తను ఇచ్చింది. నెక్స్ట్ డే తీసుకెళ్ళిస్తే ఆయన దీని గురించి మర్చిపోయి ఇంకా అయిపోతుంది అన్నాడు ఆయన. నేను అనుకున్నాను ఎంతైనా సరే ఇది అంత ఈజీయా అనుకున్నాను. ఆయన వెళ్ళి ఇచ్చాడు. ఆ రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి ఆయన CEO ఫోన్ చేశాడు ఈమెకి, ఏమనంటే నీకు ఇలా ఏదో షాడోయింగ్ కావాలని చెప్పి ఉందంట కదా నీకు రిక్వైర్మెంట్, నేను మా ఆఫీస్లో ఉన్న మేనేజర్కి ఒక ఆయనకి ఇస్తాను, ఆయన నీతో మాట్లాడి అంత సెట్ చేస్తాడులే అని చెప్పాడు. ఇంకా నెక్స్ట్ 3-4 డేస్లో మొత్తం అయిపోయింది. అంటే పరలోకమందున్న తండ్రి నీవు ఆయనను అని సిద్ధపడి కనుక ముందుకు వెళితే నీ జీవితంలో చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే నీ ఊహలకు కూడా అందనంత అద్భుతంగా ఉంటాయి. అయితే ఆ అద్భుతాలను పట్టి కాదు నువ్వు వెళ్ళాల్సింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగైతే ఆయనను ఆయన రక్షించకపోయినను నీకు మాత్రం మేము మొరపెట్టం,
అలాగే యోబు, ఆయన నన్ను చంపినను నేను ఆయననే నా రక్షకుడిగా కొనియాడుతాను. యేసుప్రభు అంటున్నాడు, నీ కొరకు నేను, ఇది ఎంత కష్టమైనప్పటికీ నీ కొరకు ఈ సిలువను మోసుకుని నీ జీవితాన్ని పాపము నుండి విమోచించడానికి ఆయన ముందుకు సాగిపోయాడు. చూడండి చివరిగా ఈ మాటని, మనమే ఆయనను అని చెప్పటం కాదు, దేవుడు కూడా మనల్ని గురించి ఆయనను అని చెప్పిన సందర్భాలు అనేకం ఉంటాయి బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనములో పౌలు చెప్పిన ఈ మాట చూడండి. ఎఫెసీ 2:4 వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. చాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఎప్పుడు అయినను అంటే మనము మరణపాత్రులమై ఉన్నప్పుడు, మనం చనిపోవలసిన వారమై ఉన్నప్పుడు, శాపగ్రస్తులమై ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమకు ఎంత మాత్రము పాత్రులము కానప్పుడు, ఆయన యొక్క కనికరానికి యోగ్యులము కానప్పుడు, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, మరి ఆయన అంతగా అయినను అయినప్పుడు మనం ఎంతగా ఇంకా ఆయనను, మనకెదురైన ప్రతి పరిస్థితిలో అయినను నిన్ను నేను వెంబడిస్తాను ప్రభా, ఆయన దగ్గర నుంచేమో ఇంతగా మనం ఎక్స్పెక్ట్ చేసి ఆయన ఆల్రెడీ మనకి ఇచ్చేసి ఉంటే, మనం మాత్రం తిరిగి ఇది చేస్తే నేను వెళ్తాను, ఇది ఇస్తే నేను నీ కోసం జీవిస్తాను, ఇది గనక నాకు జరిగితే, నా ఆరోగ్యం బాగైతే నేను అప్పుడు మంచిగా ప్రవర్తిస్తాను, ఆ వ్యక్తి కనుక నాతో మంచిగా ఉంటే అప్పుడు నేను క్షమాపణ అడుగుతాను, ఆ వ్యక్తి నన్ను బాగా చూస్తే నేను ఆ వ్యక్తిని బాగా చూస్తాను, ఆ వ్యక్తి నన్ను దూషించిన, అవమానించిన, అయినను నేను క్షమించి వాళ్ళతో సఖ్యతతో ఉంటాను, వాళ్ళని సహించుకుంటాను, వాళ్ళకి మేలు చేస్తాను. ఈ అయినను అనేది ఉంటే కుటుంబాల్లో ఎంత సంతోషం ఉంటుంది. అయినను అని ఉంటే అసలు విడాకులు ఉంటాయా? అయినను అని ఉంటే అసలు అసమాధానం ఉండదు. నేను అనేక సార్లు ఈ మాట చేత దిద్దబడుతూ ఉంటాను. ఎందుకు అంటే, ఎవరైనా సరే, కుటుంబంలో అయినా లేకపోతే తెలిసిన వాళ్ళైనా ఎవరైనా నీకు అసౌకర్యాన్ని కలిగించేది చేసినప్పుడు, అయినను నేను సమాధానంతో ప్రేమగా ఓర్చుకుంటాను అని ఎందుకు అనవు అని నా మనసులో అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో నీవు ఉన్నప్పుడు, కరుణా సంపన్నుడై ఉండి అయినను దేవుడు నిన్ను అంగీకరించాడు, నిన్ను విమోచించడానికి తన్ను తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఏమనంటే, అయినను తండ్రి నీ చిత్తాన్నే నేను చేస్తాను. నీవు కూడా నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా అయినను ప్రభా నేను నిన్ను వెంబడిస్తాను, నీకే లోబడతాను, నీకే విధేయత చూపుతాను అని గనక నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుడు నిన్ను బలపరిచి నీ ద్వారా తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దయచేసి లేచి నిలవబడినట్లయితే విన్న మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అయినను నాకు కొదువుగా ఉంది, అయినను నాకు శ్రమగా ఉంది, నాకు బాధగా ఉంది, అయినను నా దేవుణ్ణి, నా రక్షణకర్త అయిన విమోచకుడిని నేను వెంబడిస్తాను. నన్ను అవమానపరుస్తున్నారు, అయినను వాళ్ళని నేను సహించుకుంటాను.
వినిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒకసారి మనం ఆయనతో మాట్లాడే సందర్భం ఇది. ప్రభా, నువ్వు నాతో మాట్లాడిన మాట చొప్పున నేను వేడుకుంటున్నాను ప్రభా. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నువ్వు ఎరుగుదువు, అయినను నీ మాట ప్రకారం నేను చేస్తాను ప్రభా. రాత్రంతా చేపలు పట్టడానికి చేయని ప్రయత్నం లేదు, కానీ ఇదిగో నేను చెప్తున్నాను కదా, ఈ కుడివైపున వలవే అని చెప్పిన వెంటనే పేతురు అన్నాడు, రాత్రంతా మేము చేసాం, అయినా నీ మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. ఆయన మాట చొప్పున ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ సమస్యలు ఏమైనా, ఎవరు ఎలా ప్రవర్తించినా దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళేవారిదే ఎప్పటికీ విజయం. అంజూరపు చెట్లు కాపు కాయకపోయినా, పొలంలో పైరు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా, ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా, ఏది జరిగినా, నేనైతే నా రక్షణకర్త దేవుని అందే నేను ఆనందిస్తూ సాగిపోతూ ఉంటాను. మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానని అంటున్నారు కదా, మా దేవుడు రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మేమైతే ఆ ప్రతిమలకు మొరక్కము అని షడ్రకు, మేషకు, అబేద్నెగోల తీర్మానం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడిన మాటల ప్రకారం నువ్వు చెప్పాల్సిందేదో నీకు తెలుసా? ఇవన్నీ మనం చెప్పవలసినవైతే ఆయన కూడా చెప్తున్నాడు, ఇంకను నువ్వు పాపివై ఉండగానే కరుణా సంపన్నుడైన దేవుడు, నువ్వు దోషివై ఉండగానే, నువ్వు దారి తప్పి ఉండగానే తన ప్రాణమును నీ కొరకు నా కొరకు పెట్టి మనం ఎలాంటి వారమైనను మనల్ని రక్షించటానికి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన వాడు యేసయ్య. ఈ సమయంలో, ఈ క్షణంలో కూడా నువ్వు పడి ఉన్నవాడివి అయినా, చెడిపోయిన వాడివి అయినా, దారి తప్పిన వాడివి అయినా, నీ జీవితంలో ప్రభా పడిపోయాను, దారి తప్పాను, చెడాను, కానీ నాకు నీ కరుణ కొరకు, నీ దయ కొరకు వేడుకుంటానికి నాకు సహాయం చేయ అంటే ఆయన చిచి పో, నీలాంటి దాన్ని నేను కరుణించను, నీలాంటి వాడు నా దగ్గరకు రావద్దు అని అనట్లేదు, కానీ అయినను నేను నిన్ను కరుణించటానికి ఇష్టపడుతున్నానని చెప్తున్న దేవుడు. మనుషులు ఎవ్వరూ అలాగూ చేయరు, దేవుడు ఒక్కడే చేయగలిగిన వాడు. మనుషులైతే చిచి ఇక నా దగ్గరకు రాకు, ఇక నాతో మాట్లాడుకో, ఇక అక్కర్లేదు, నీకు నాకు సంబంధం లేదు, ఇది మనం చెప్పేది. కానీ ఆయన తిరుగుబాటు చేసావా, దారి తప్పావా, పడిపోయావా, ఇదిగో నేను నీ తండ్రిని, నీ పట్ల జాలి పడుతున్నాను, నేను నీకు ఒక మంచి స్నేహితుడిని, నిన్ను మరలా తిరిగి పైకి లేవనెత్తుతానని మన విషయమై జాలిపడి మన విషయమై సహాయం చేయటానికి ఈ ఆరాధనలో నీ ప్రక్కన నిలిచి నిన్ను ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రమయ్యా. మేము ఎలాంటి పరిస్థితుల మధ్యలో అయినను అని ఏ విధంగా అయితే నిన్ను హత్తుకుని బ్రతకాలో
మా జీవితంలో తెలియపరిచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. పేతురు కానీ, షడ్రకు, మెషకు, అబేద్నెగో కానీ, యోబు కానీ నువ్వు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని విషయంలో నాయన నువ్వు మా అందరికీ మాదిరి ఉంచిన విషయంలో కానీ మేము గ్రహించి అలాగ బ్రతకడానికి సహాయం చేయి ప్రభువా. మా పరిస్థితులు ఎలా ఉన్నా, మా ఆర్థిక పరిస్థితులు ఏమైనా, మా ఆరోగ్య పరిస్థితులు ఏమైనా, మా కుటుంబ పరిస్థితులు ఏవైనా, మేము అనుకున్నవి మా జీవితంలో అనుకున్నవి మా జీవితంలో జరగకపోయినా ప్రభువా, మా పరలోకపు తండ్రివి మమ్మల్ని నీతో యుగగాలు ఉంచుకోవటానికి ఈ భూమి మీద ఏర్పరచుకున్న యాజక సమూహమై మా జీవితాల్లో నడుస్తూ ఉండగా మేమెన్నడూ కూడా ప్రభువా అపవాది యొక్క మోసపు మాటలకి అవకాశం మా జీవితంలో ఇవ్వకుండా ఏమైనను నా తండ్రి నాతో కూడా ఉన్నాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను, నా యొక్క గమ్యస్థానం అదే అని సాగిపోవటానికి సహాయం చేయి ప్రభువా. అదే రీతిగా మా పరిస్థితులను బట్టి అపవాది అనేకసార్లు నీలాంటి వాడు ఇంకెందుకు ప్రార్థన చేయటం, నీలాంటిది ఎందుకు మందిరానికి రావటం, దేవుడు నిన్ను అసహించుకున్నాడు, దేవుడు నిన్ను ఉమ్మివేస్తున్నాడని చెప్పిన వాడి మోసపు మాటలు నమ్మక, వాడి పేరే అబద్ధికుడు కదా నాయన. అది గ్రహించే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ఆయన. నా తండ్రి నేను ఎలాంటి దాన్నైనా ఎలాంటి వాడినైనా ఆయన ఒక్కటే అంటున్నాడు, అయినను నేను ఇంకను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. పేతురు 3 సార్లు అబద్ధమాడావు, అయినను అని నువ్వు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయి ప్రభువా. పేతురు సంకోచిస్తూ సంశయిస్తూ మరలా ఆయన దగ్గరికి ఏం వెళ్ళాలా అని వెనక ఉంటే నువ్వు ఆయన వైపు చూచావు ప్రభువా. పేతురు 3 సార్లు అబద్ధం ఆడినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అని ఒక్కసారి పేతురు ఏడ్చాడయ్యా. అలాగే నీ ప్రేమ అపారమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ ఉన్నతమైనది నాయన. ఆ ఉన్నతమైన ప్రేమలో, శాశ్వతమైన ప్రేమలో కడవరకు నడిపించమని ఈ ఆరాధనలో ఇక్కడ కూడి ఉన్న వారిని, దీని లైవ్లో వింటున్న వారిని అందరిని అప్పగిస్తున్నాను. మరొక వారం అంతటి కొరకు మమ్మల్ని మీ చేయి పట్టుకుని నడిపించండి. ప్రతి అవసరత తీర్చండి, బలహీనులను బలపరచండి, భయంతో ఉన్న వారిని ధైర్యపరచండి, కలవరాలను కొట్టివేయండి. మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగించండి. వాతావరణ ఫోర్కాస్ట్ నాయన, వర్షాలు నీ వారం అంతా ఉండగానైనా రాకపోకల్లో కాపాడండి నాయన. అన్ని పరిస్థితుల్లో కూడా సహాయం చేయండి. ఈ సీజన్లో అనారోగ్యాల పాలు కాకుండా ఎవరైనా బలహీనులైనా మీరు తాకి స్వస్థపరిచి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం కోరుస్తూ ముగింపులకు వెళ్ళండి. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదమెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదమెన్నో మేలులను. పొందేదమెన్నో మేలులను. పొందేదమెన్నో మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు, సకల పరిశుద్ధులకు,
అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చివరిగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అనేక మంది జరుపుకుంటున్న ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి స్థానంలో ఉన్న అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే తండ్రి మనసుతో బ్రతుకుతున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. చివరిగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.